దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లైఫ్ చర్చ్ నుంచి మీకు శుభం తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారనంటే మనల్ని రక్షించడానికి. పాపదాస్యత్వంలో బ్రగ్గిపోయిన వారిని, నశించిపోయి నరకానికి పాత్రులుగా ఉన్న వారిని రక్షించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి రక్తమాంసం కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలుగా బ్రతకడం కోసం, ఆయనతో పాటు నిత్యత్వంలో యుగయుగాలు తరతరాలు ఆయనతో కలిసి జీవించడం కోసం ఆయన ఈ లోకానికి శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచ్చినట్టు మనం చూసినట్లయితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. దేవుని వాక్యం మాట్లాడుతుంది. అసలు మనం రక్షించబడడానికి కారణం ఏంటంటే విశ్వాసం ద్వారా ఆయన కృపచేత రక్షించబడ్డాం. అది దేవుని వరం. ఈ దేవుని వరాన్ని చాలామంది తృణీకరిస్తున్నారు ఈ దినాన. కారణం ఏంటంటే చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ చీకటిని ప్రేమించి వాటిలోనే జీవించడానికి ఇష్టపడుతున్నారు, కానీ వెలుగుని ప్రేమించి ఆయన అంగీకరించడానికి ఎంతమాత్రం ఇష్టమైన పరిస్థితి ఈ దినాల్లో కనిపిస్తూ ఉంది. చీకట్లో ఉన్న వారిని విడిపించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వెలుగుగా, జ్యోతులుగా మనం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. కానీ ఈ లోకం ఆయన తృణీకరిస్తూ ఉంది. విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే రక్షణ భాగ్యం. ఆయన కృప మన పట్ల విస్తరింపజేస్తున్నాడు. కానీ ఆయన కృపను పొందుకోవడానికి విశ్వాసం ఉంచుతున్నామా? విశ్వాసం ఉంచలేని స్థితిని బట్టి ఏదైనా చాలామంది ఆయన రక్షణ నుండి తొలగిపోతున్నారు. విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది దేవుని వరం. ఇది మీ వలన కలిగింది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నశించిపోయిన మనల్ని వెతకి రక్షించడం కోసం తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనకి రక్షణ భాగ్యం ఇవ్వడం కోసం. అది ఉచితమైనది, కానీ అది చాలా అమూల్యమైనది. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. రక్షణ ఉచితమే, కానీ చాలా అమూల్యమైనది, చాలా విలువైనది. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. నీ కొరకు, నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నేను రక్షించడం కోసం, ఆయనతో పాటు నిత్యత్వంలో కలిసి జీవించడం కోసం. నశించిపోయిన మనల్ని వెతికి రక్షించడం కోసం ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అయితే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతామా? అలా విశ్వాసం ఉంచున్నట్లయితే నీ జీవితంలో కూడా రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఇదిగో ప్రభువా, నా ప్రభువుగా, నా దేవుడుగా, నా రక్షకుడుగా అంగీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని నువ్వు ఆశపడినట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా రక్షణ కార్యం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకానికి తీర్పు తెచ్చడానికి ఆయన రాలేదు, రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం, పరిపూర్ణంగా ఆయన విశ్వాసం ఉంచుదాం. తద్వారా ఆయన ఇవ్వబోతున్న అమూల్యమైన అద్భుతమైన రక్షణను మనం స్వాతంత్రించుకుందాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తెప్పించుకుందాము అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుకుందాం. అలా పొందుకోవడానికి పరిపూర్ణంగా ఆయన విశ్వాసం ఉంచుదాం.
ఆయన కృపను పొందుకుందాం. తద్వారా ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకం బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుని ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా పాప దాస్యత్వం నుంచి విడిపించడం కోసం మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించిన మీ ప్రేమ అంతటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితంలో ఇంకెవరికైతే రక్షణ లేదో అలాంటి వారికి రక్షణ కార్యాన్ని జరిగించండి ప్రభువా. నేను పాపముల చేత, అపరాధముల చేత నేను చచ్చిన స్థితిలో మమ్మల్ని ప్రభువా రక్షించడం కోసం మీరు జరిగించిన ఆ కలువరిశిలో బలియాగాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా ఆయన వాటిని మేము పొందుకుని మా తుది శ్వాస విడిచేంత వరకు వాటిలో కొనసాగడానికి మీ కృపాకార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడిచ్చిన రక్షణను పొందుకోవడంలో ఆయన యందు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి ఆ కృపను మీ పట్ల విస్తరింపజేయడంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.